#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. అజయ్ ముదిరాజ్, హాయ్ సార్, ఫినాస్టైడ్ వల్ల క్యాన్సర్ ఏమీ రాదు కదా? ఫినాస్టైడ్ టాబ్లెట్ అనేటువంటిది ప్రధానంగా 2 విషయాల గురించి వాడతారు. ఒకటి వచ్చేసి ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ కానీ, బినైన్ ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ కానీ, లేదా ప్రాస్టేట్ క్యాన్సర్కి సంబంధించిన ఇబ్బంది, అంటే ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన ఇబ్బంది ఉన్న వాళ్ళు ఫినాస్టైడ్ టాబ్లెట్ వాడవలసి ఉంటుంది. అంతేకాకుండా ఎవరెవరికైతే బాల్నెస్ స్టార్ట్ అయి ఉంటుందో లేదా బాల్నెస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుందో అటువంటి యాక్టివిటీ, డిహెచ్టీ యాక్టివిటీని తగ్గించడానికి కూడా ఫినాస్టైడ్ టాబ్లెట్ని వాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ రెండిట్లో డోసేజ్ డిఫరెన్స్ చాలా ఉంది. బాల్నెస్ కోసం వాడినప్పుడు ఇది 1 mg మాత్రమే వాడతాం. అలా కాకుండా ప్రాస్టేట్కి సంబంధించిన ఇబ్బంది గురించి వాడినప్పుడు ఈ డోసేజ్ కాస్త 5 mg వరకు వెళ్తుంది. అవసరాన్ని బట్టి దాన్ని పెంచాలా తగ్గించాలా అనేటువంటిది దానికి సంబంధించిన యూరాలజిస్టులు డిసైడ్ చేస్తారు. సో స్టడీస్ ఏం చెప్తాయి అంటే ఫినాస్టైడ్ ఎప్పుడైతే వాడతామో ప్రాస్టేట్ సంబంధించిన ఇబ్బందులకు క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఇంకా తగ్గుతాయి. దాదాపు 25% తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఫినాస్టైడ్ ఎప్పుడైతే హెయిర్కి వాడతామో దాని డోసేజ్ అనేటువంటిది చాలా తక్కువ, అంటే 1 mg కంపేర్ టు ప్రాస్టేట్ సంబంధించి ఎప్పుడైతే 5 mg వాడతాము. ఇటువంటి సిచ్యువేషన్లో హెయిర్ సంబంధించిన వాళ్ళు ఫినాస్టైడ్ వాడినప్పుడు క్యాన్సర్ రావడం అనేది చాలా చాలా అరుదు. ఫినాస్టైడ్ వాడడం వల్ల ఎవరికో ఒకరికి లిబిడో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే సెక్షువల్ కోరికలు కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి తప్పితే క్యాన్సర్ వచ్చినట్టు మాత్రం ఎక్కడ దాఖలాలు లేవు.